రాష్ట్రానికి రేనెలటిచ్చింది ఐఎండీ. ఓవైపు ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. సర్కార్ తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక జిల్లాలో రేపు ఎల్లుండి వర్ష సూచన ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తర దక్షిణ ద్రోణి, లోకల్ కండిషన్లు, క్యుములోనింబస్ మేఘాలతో 3 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో వడగండ వాన కురిసే అవకాశం ఉందన్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందన్నారు. రేపు ఎల్లుండి 23 జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. చాలా చోట్ల ఈదురుగాలుల వేగం కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, అలాగే ఈ పిడుగుపాటు టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు క్యుములోనింబస్ మేఘాల తీవ్రత, హైట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఇటువంటి ఈ క్లౌడ్లో ఉన్నటువంటి టర్బులెన్స్ వల్ల మనకి ఈ ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు ఇవి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, అలాగే ఇటు పశ్చిమ జిల్లా, దక్షిణ జిల్లాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ప్రాంతము, అలాగే తూర్పు జిల్లాల్లో మనకి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మునుగు ప్రాంతంలో కొంత తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే ఎక్కడ రెయిన్ఫాల్ పెద్దగా మనకి భారీ వర్షం ఉండదు. 2 నుంచి 4-5 సెంటీమీటర్ల లోపు రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ ఈ ఈదురుగాలుల తీవ్రత, ఉలుమురు మెరుపులు ఇవి మటుకు కంటిన్యూ అయ్యే అవకాశం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం కురిసింది. నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ లో తెల్లవారుజామున వర్షం పడింది. ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసిపోయింది. ధాన్యంపై కప్పిన టార్పలిన్ కవర్లపై వర్షపు నీరు చేరింది. వరదకు ధాన్యం కొట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. కొమరం భీం జిల్లా కౌటాల మండలం సాండుగం గ్రామంలో వర్షం దంచికొట్టింది. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైంది. అధికారులు త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. లక్షెట్టుపేట మండలంలో నిన్న రాత్రి వర్షం దంచికొట్టింది. గంపలపల్లి రోడ్డులోని చర్చి గాలివానకు కూలిపోయింది. ప్రమాద సమయంలోనే చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒకరికి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు. మరోవైపు బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామ పంచాయతీలో రహదారులపై చెట్లు విరిగిపడ్డాయి. గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని తొలగించారు. మందమరి మండలం సారంగపల్లి, పొన్నారం, బొక్కలగట్టు గ్రామాల్లోని ఐకేపీ సెంటర్లలోని వరిధాన్యం వర్షపు నీటికి కొట్టుకుపోయింది. 5 రోజుల కిందట వడ్లు కోయడం జరిగింది, ఆరబెట్టడం జరిగింది. 2-3 పాయింట్లు మ్యాచర్ తక్కువ వస్తే రేపు కుప్ప చేద్దాం అనుకున్నాం. కుప్ప చేసుకున్న అంచే వరకే వర్షం కొట్టి ఆ రోజు నష్టం జరిగింది. మళ్ళీ నిన్న పెద్ద ఎత్తున ఆరబెట్టంగా పెద్ద ఎత్తున వర్షం కొట్టింది. వర్షం కొట్టి వడ్లన్నీ మొత్తం కొట్టుకుని పోయినాయి. చూడండి, మొత్తం అన్నీ కొట్టుకుని పోయినాయి. ఇది ఈ విధంగా అవుతుంది. 2-3 మ్యాచర్లు తక్కువ వస్తే ఏమవుతుంది? కుప్ప చేసుకున్నట్టు నేను ఇప్పుడు 2 లక్షల నష్టం జరిగింది నాకు. ఇది ఎవరు భరించాలి? నేను కైకిలోళ్ళకి ఏమి ఇవ్వాలి, హార్వెస్టర్లకు ఏమి ఇవ్వాలి, ట్రాక్టర్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి? సరేనా, ఇప్పుడు నా వడ్లు ఎలాగో పోయినాయి. కనీసం మిగతా వేరే వాళ్ళ రైతులైనా కొంచెం ధాన్యం మిగిలినవి పచ్చి అవైనా కొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. 5 రోజులు అంటే కోసినాడు, తెల్లారి నేర్పిన, తెల్లారి నేర్పి ఏం చేసిన 6 రోజులు పొద్దుదాకా నేర్పుకుంటున్నా పలసగా పోసి. మళ్ళీ తెల్లారి మళ్ళీ వర్షం పడ్డది. వర్షం పడడం వల్ల మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ తెల్లారి వచ్చి మొత్తం ఆ ఎండుకున్నంత మళ్ళీ పడదలేసి తర్రపోసి పొద్దుదాకా నేర్పుకుంటున్నా. సాయంత్రం 5:30-6 గంటలకు వచ్చి మ్యాచర్ చూసిండు. మ్యాచర్ చూసి మ్యాచర్ వచ్చి పోసుకోన్నాడు 7 గంటలకు వచ్చి. అన్నవాళ్ళే నేను ఇక తెల్లారంగా వచ్చి పోతానని అనుకునేసరికి రాత్రి మళ్ళీ వర్షం పడి నా వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. 1.5 ఎకరం భూమి, 1.26 గుంటలు, మన 5 ట్రాక్టర్లన్నర వెళ్ళి. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం వ్యాప్తంగా రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దైంది. వర్షపు నీటిలో సగం ధాన్యం కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాలలో 20 రోజుల నుంచి ధాన్యం కుప్పలు పోసినా కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కాంటాలను, హమాలీలను పెంచి కొనుగోలు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించిన అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. అటు రామగుండం అంతర్గాం మండలం పెద్దంపేటలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు అన్నదాతలు. నీళ్లకు నిప్పులకు అన్నిటి తిప్పలవాడి మార్కెట్ వ్యాధికి వస్తే
దీనికి ఎలాంటి స్పందించడం లేదు. ఓ 4 సాపు లేదు, ఏది లేదు. మొత్తం వడ్లన్నీ ఉల్లారబోసి ఉంటే ఆ రాత్రి 12:30కు వర్షం వచ్చింది, వాకాల వర్షం వచ్చింది. మరి ఏం చేసే పరిస్థితి లేకుండే. మొత్తం వడ్లన్నీ వరదలు కొట్టుకుపోయినాయి. ఉన్న వడ్లు మొలకొచ్చాను రెడీ ఉన్నాయి. మేమేం చేసి బతుకుడు? ఓ షావుకారు దగ్గర అప్పు తెచ్చుకుంటుంది, ఏదో చొల్లో జొట్టో మిగిలితే తింటామని చూస్తే మా పరిస్థితికి మా బతుకులకి ఇక్కడికి వచ్చినాయి. దీన్ని దయచేసి గవర్నమెంటు దీన్ని స్పందించి కొంచెం మాకు ఏదైనా ఒకటి రక్షణ కల్పించాలి. కలెక్టర్ చెప్పిన మాటలు ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు కానీ వాళ్ళు పట్టించుకోకుండా గదే 4, 3, 5 కాంటాలు పెట్టుకుంటా జాప్యం చేసుకుంటా రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అకాల వర్షం అనుకోకుండా రాత్రి 12-1కి విపరీతమైన గాలి, రైతు కూడా ఇంటి దగ్గర నుంచి వడ్ల మార్కెట్ దగ్గరికి రావడానికి రాలేని పరిస్థితి అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కూడా వచ్చి కూడా ఏం చేయలేని పరిస్థితి అయింది. ఎందుకంటే పరదాలు గాలికి కొట్టుకపోయినాయి, వడ్లు వెళ్ళిపోతాయి వర్షానికి, కాలువలు ఎంబడి అయినా కూడా అప్పుడు మనం ఏం చేయలేం. మన ప్రాణం కాపాడుకోవాలనేది రేకుల చెట్ల కింద ఉండి ఎవరి బాధలు వాళ్ళు పడ్డాము. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిన్న రాత్రి భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. కాటారం, మహదేవపూర్, మలహార్రావు, మహాముత్తారం మండలాల్లో కురిసిన అకాల వర్షం రైతులను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మామిడి తోటల్లో కాయలు సైతం నేలరాలిపోయాయి. పలుచోట్ల గాలులకు వరి పంట నేలవాలింది. పంటలు చేతికొచ్చే సమయానికి ఈ అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందేలా చూడాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి దుమారం బీభత్సం సృష్టించింది. గజ్వేల్లో చెట్లు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కళ్ళాల్లో ఆరబోసిన వరిధాన్యం తడిసి మొద్దయింది. బలమైన గాలులకు మామిడికాయలు రాలిపోయాయి. తడిసిన వరిధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలంటున్నారు అన్నదాతలు. జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. మరో 2 రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.